కన్స్ట్రక్షన్ చేస్తే అనాథరైజ్డ్ కాబట్టి మేము కూలగొట్టేస్తున్నాము. వాటర్ ఫ్లో సరిగా ఉండలేదు, వాటర్ అన్నీ అక్యుములేట్ అయిపోతూ ఉన్నాయి. సిటీ మునిగిపోయే పరిస్థితి వస్తుంది. చిన్న వర్షం పడితే కూడా సిటీలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి. కాబట్టి అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ హైడ్రా అనే పేరుతోటి నేలమట్టం చేసేస్తూ ఉన్నారు. అసలు గవర్నమెంట్ కానీ లేక కూల్ చేసేవాళ్ళు కానీ ఒక విషయాన్ని ఎందుకు ఆలోచన చేయటం లేదో అర్థం కావట్లేదు. ఏంటంటే ఈ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్కి పర్మిషన్ ఇస్తుంది ఎవరు? అంటే దాన్ని ప్రోత్సహిస్తుంది ఎవరు? కట్టుకోమని ప్రోత్సహిస్తుంది ఎవరు? ఎవరు పర్మిషన్ ఇస్తూ ఉన్నారు? ఆ తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ జరిగిపోయిన తర్వాత 2 ఫ్లోర్లు 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు అట్లా కన్స్ట్రక్షన్ జరిగిపోయిన తర్వాత మరి వాటికి ట్యాక్స్ వేస్తుంది ఎవరు? ట్యాక్స్ తీసుకుంటుంది ఎవరు? పర్మిషన్